కొత్త పుస్తకాలు చదివినాయి తీసుకోండి. మొదటి పాట 447, పేజ్ నంబర్. మహాదేవుడవి 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 సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి
రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూత్ చాప్టర్ 4. బోయజు పురద్వారమునందుకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువులు ఆ త్రోవను కూర్చుండెను కనుక బోయజు పోయి ఈ తడు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుని ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఇశ్రాయేలీలో బంధుధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాదేమనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. బోయజు ఎలీమెలెకునకు కలిగిన యావత్తును కిల్యోనుకును మహలోనుకును కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. చనిపోయిన వారి పేరిట స్వాస్థ్యం స్థిరపరచినట్లు పేరు సోదరులు స్థలం అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులం. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన ఆ రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను కనుక ఆమె కుమారుని కనెను. నిన్ను
ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణం ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. దాదిగా ఉంది. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టింది. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. రాము అమీనాదాబును కనెను. అమీనాదాబు నయసోను కనెను. చదువు. బోయజు ఒబేదును కనెను. ఒబేదు యెషైను కనెను. యెషై దావీదును కనెను. బోయజు నిజంగానే రూత్ వచ్చి మనవి చేసిన దానికి ఊరుకోలేకపోయాడు. దేవుడు ప్రేరేపించాడు. రూత్ విధవరాలు, నయోమి కూడా విధవరాలు. వారికి బంధువు అయిన బోయజు మరి తనకంటే దగ్గర బంధువు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి అతనికి మొదటి తరుణం ఇస్తున్నాడు విడిపించడము. ఆస్తి విడిపించడం మాత్రమే కాదు, ఆస్తి విడిపించేటప్పుడు విధవరాలు ఉన్న వారిని కూడా పెళ్లి చేసుకొని ఆ కుటుంబాన్ని కూడా నిలబెట్టాలా, వారి తరతరాలకు జీవించేటట్టు కుటుంబం కూడా కొనసాగేటట్టు చేయాలి. అది అక్కడ షరతు. దాన్ని తాను నెరవేర్చలేను అంటున్నాడు. అంటే మోయాబు స్త్రీని పెళ్లి చేసుకోవడము అంత ఇష్టపడడం కూడా ఒక సమర్పణ ఉంటేనే వీలవుతుంది. ఎందుకంటే మోయాబు స్త్రీ మళ్ళీ ఏదైనా నింద వస్తుందేమో, అన్యురాలను చేసుకున్నాడు అని. దానికి తాను ఇష్టపడలేదు. అందుకే బోయాజే ముందుకు వచ్చాడు. అది కూడా దేవుని చిత్తం, దేవుని సంకల్పం. దేవుడు ముందుగానే బోయాజును కూడా సిద్ధపరిచినట్టు కూడా చదువుతున్నాం. ఎంతో దయతో మాట్లాడడం, ఎంతో తనను గుర్తించడం, తన ప్రవర్తన అంతటిని గుర్తించి ఒక నీతిమంతురాలని గుర్తించడం కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని కార్యాలు అట్లా ఉంటాయి. అది దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. రెండవ వచనం, రూతు 4:2. బోయజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారిని కూర్చుండిరి. పెద్దలతో కలిసి, ఊరు పెద్దలతో కలిసి తీర్మానం బోయాజు చేపిస్తున్నాడు. ఏదైనా ఒక స్థిరమైన తీర్మానం, తాను సొంతగా చేసినట్టు ఉండకూడదు. పెద్దలతో కలిసి తీర్మానం. వాడు పెద్దలంటే ఆ దినాల్లో చాలా ప్రాముఖ్యమైన బాధ్యత. అనేక విషయాల్లో కూడా మోషే కానీ మరి యెహోషువ కానీ
న్యాయాధిపతులు కూడా పెద్దలతో కలిసి తీర్మానం చేసినట్టు చదువుతాం. అది ఒక స్థిరమైన తీర్మానం. పెద్దలు, ఊరు పెద్దలు. అపోస్తుల కార్యములు 20 ఎవరైనా 28వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్తు మందను గురించి మీ మట్టు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ మాట చూడండి. పరిశుద్ధాత్ముడే నియమిస్తున్నాడు, లేదా దేవుడే నియమిస్తున్నాడు పెద్దలు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పెద్దల్ని నియమించి అదొక గొప్ప ఆశీర్వాదం. ఒక బాధ్యత కొరకు పరిశుద్ధాత్ముడే సిద్ధపరిచి నియమిస్తున్నాడు. అలా ఉండాలి. ప్రతి బాధ్యత కూడా పరిశుద్ధాత్ముడే మనకు అప్పచెప్పాలి. అది నిజమైన సేవ, దేవుడే ఏర్పరిచిన సేవ, దేవుడే అభిషేకించిన సేవ, దేవుడే జరిపిస్తున్న సేవ. అట్లా ఉండాలి. మనం కూడా అలా ఉండాలి. గలతీ 2:9. గలతీ 2:9 అనగా ఉన్నతి పొందిన వారికి అపోస్తలులకు పేతురులకు సామర్థ్యం కలిగించిన వాడే అన్యజనులకు అపోస్తలులు నాకును సామర్థ్యం కలిగించినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు చాలు. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అపోస్తలులు కూడా ఒక విధంగా భారం, ఒక బాధ్యత, స్థిరంగా ఉండే జీవితముతో ఏదైనా బాధ్యత వహించాలి. అటు ఇటు తొలగిపోకూడదు, ఆకర్షించబడకూడదు, శోధనకు లొంగకూడదు. ఎవరేమైనా బహుమానం ఇస్తామంటే వాళ్ళ మాట వినకూడదు. ఎవరైనా ఇవ్వమంటే కూడా ప్రభు కొరకు జీవించాలి. స్తంభం. ఈ స్తంభాలన్నీ ఎప్పటి నుండి ఇట్లా ఉన్నాయో? ఎప్పటి నుండి ఉంది? 1959 నుండి ఉంది. ఈ స్తంభాలు ఏమన్నా అటు ఇటు కదులుతుందా? అలాగే బరువు మోసుకుంటూ స్థిరంగా ఉండాలి. స్తంభాలంటే కదలకుండా, బలహీనం కూడా కాకుండా ఆ కప్పు బరువు అంతా మొయ్యాలి. ఒక విధంగా సంఘం యొక్క బాధ్యత, ఒక విధంగా విశ్వాసుల యొక్క భారం భరించడమే మన ధన్యత. మనకిచ్చిన పిలుపు. వారి భారం మనం భరించాలి. బాధ్యులుగా ఉండాలి. ఏదో పట్టి పట్టనట్టు ఉండకూడదు. ఫలాని వారు ఎట్లున్నారు, ఆత్మీయంగా ఎట్లున్నారు అని గమనించాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి దేవుని వాక్యం చెప్పాలి. వారిని ఆత్మీయంగా పోషించాలి. మన బాధ్యత చూడండి.
కాబట్టి పెద్దలు అంటే చాలా గొప్ప మాట. ఇంకో మాట చూడండి, ఎబ్రీ 13:7. ఎబ్రీ 13:7. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడు. కింద మార్జిన్లో వారు అంతం వరకు నడుచుకొనిన రీతిని చూడండి. అంటే మాదిరికరమైన జీవితం. మాదిరిగా ఉండేది అంత సులువు కాదు, మామూలుగా ఉండేది సులువు. చాలాసార్లు చాలామంది మామూలుగా ఉంటారు, మామూలు విశ్వాసం అంటారు. ఇంకా మామూలు సేవకులు కూడా ఉంటారు. అంటే ఇతరులకు మాదిరిగా ఉండేది ఒక సవాలుగా జీవించడానికి ఇష్టం లేదు. కానీ పెద్దలు అంటే మన జీవితమే వేరే వాళ్ళకు ఒక మాదిరిగా ఉండాలి. నిజమైన పెద్దలు అంటే వారే. 1 పేతురు 5:4. 1 పేతురు 5. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదు. ప్రధాన కాపరి. మనమేమో చిన్న కాపరి. ప్రధాన కాపరి వచ్చినప్పుడు చిన్న కాపరులకు మహిమా కిరీటం ఇస్తాడు. చిన్న కాపరులు నమ్మకంగా దేవుని ప్రజలను కాపాడే పనిలో ఉంటే, హెచ్చరించే పనిలో ఉంటే, ఆదరించే పనిలో ఉంటే, పోషించే పనిలో ఉంటే, నమ్మకంగా కాపాడడం, అప్పుడు ప్రధాన కాపరి అనగా యేసు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు చిన్న చిన్న కాపరులమైన మనకు ఏం కిరీటం ఇస్తాడు? మహిమా కిరీటం. చూడండి ఎంత ధన్యత. ప్రభు అందరికంటే మించిన కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల ప్రాణం తీను. అంతేనా? మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టుడు. ప్రాణం తీను కాదు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టుడు. కాబట్టి ప్రాణం పెట్టినంతగా ప్రేమించి కాపాడుచున్న యేసు ప్రభు చేతి కింద మనం చిన్న చిన్న కాపరులుగా అదే త్యాగంతో మనం కూడా జీవించి ప్రభు వచ్చినప్పుడు మహిమా కిరీటం పొందాలి. దేవుని ఉద్దేశం అంటారు. ఎంతైనా పెద్దలు ఇప్పుడు రూతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదవండి. ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిగించమని చెప్పి నేను విడిపింపలేను
అంటే విధవరాలను కూడా పెళ్లి చేసుకోవాలి, ఆ కుటుంబాన్ని కొనసాగింప చేయాలి అన్నప్పుడు ఈ బంధువు చెప్పిన మాటలే ఇప్పుడు మనం చదివాం. అంటే అవమానం భరించలేను, నన్ను ఎవరైనా విమర్శిస్తారు, నువ్వు మోయాబు స్త్రీని పెళ్లి ఎట్లా చేసుకున్నావు అని అంటారు, నా కుటుంబంలో ఒక మోయాబు స్త్రీ వచ్చింది అని ఒక చెడ్డ పేరు నాకు వస్తుందేమో, ఇంకా ఎన్ని ఆలోచనలు ఉండిందో, అది మాత్రం నేను చేయలేను అంటాడు. రూతు ఎంత మంచిదో, ఎంత యోగ్యురాలో, ఎంత విశ్వాసం కలదో ఒక విధంగా ఈ బంధువుకు తెలియదు, బోయాజుకు తెలుసు. అందుకే ఆ బంధువు విరమించుకుంటున్నాడు. నేను చేయలేను, ఈ విడిపించే పని నేను చేయలేను, ఎందుకంటే ఈ నింద నేను భరించలేను. కాబట్టి నింద భరించలేని సేవ ఉండదు. నిందలు భరిస్తూ సేవ చేయాలి. జాగ్రత్త. అందరూ మెచ్చుకునే సేవకు అంత విలువ ఉండదు. కొన్ని నిందలు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనం ప్రభు కొరకు, ఇతరుల కొరకు, ఒక విధంగా కొత్తగా వచ్చిన ఒక దేవుని బిడ్డ పక్షంగా ఐక్యతను కనపరచడానికి రూతు పక్షంగా భరించవలసిందే. ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పదో అనేకులకు అర్థం కాలేదు, కానీ దేవునికి తెలుసు, నయోమికి తెలుసు కొంతవరకు, ఇంకా కొంతవరకు బోయాజు కూడా తెలిసింది. అందుకే బోయాజు ముందుకొచ్చాడు, ఈ బంధువు రాలేకపోయాడు. మనం కూడా అనేక సార్లు ఏదైనా నింద వస్తే వెనుకాడతాం. నిందలు భరిస్తూ సేవ చేసేది రాదు. అందుకే మన సేవకు అంత బలం ఉండదు. నిందలు భరిస్తూ సత్యం కొరకు నిలబడుతూ ప్రభు నామం కొరకు వచ్చే నిందలు కూడా భరిస్తూ సేవ చేయాలి. ఇంకా ఇతరుల కొరకు కూడా కొన్ని నిందలు భరించాలి. అది కూడా ఒక యోగ్యత. ఫిలిప్పీ 1:29 ఎవరైనా చదవాలి. ఫిలిప్పీ 1:29 ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందునదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగినందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, క్రీస్తునందు విశ్వాసం ఉంచుటే మాత్రమే కాక, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం లోకంలో కొన్ని శ్రమలు కూడా అనుభవించడానికి సాహచర్యం, పరిస్థితి కలుగ చేస్తుంది. దేవుడు అట్లా ఒక పరీక్షగా పెట్టాడు. ఎవరైనా యేసు ప్రభుని నమ్మారు అంటే వారికి నిందలు వస్తాయి. నిందలు రాకపోతే యేసు ప్రభుని సరిగా నమ్మలేదేమో. యోగ్యంగా, పూర్తిగా, హృదయపూర్తిగా, సంతోషంగా జీవితాంతం కొరకు యేసు ప్రభుని నమ్మిన వారికి తప్పకుండా నిందలు వస్తాయి. ఏదో ఒక మాట అంటారు, ఏదో ఒక నిరుత్సాహపరచడానికి ప్రయత్నం, సైతాను ప్రేరేపణ ద్వారా మనుషులు ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి చేస్తారు. అది కూడా మనం భరించాలి.
నమ్మకముతో పాటు క్రీస్తు నిమిత్తం నిందలు భరించే ఆ భాగం కూడా దేవుడు మనకు ఇచ్చాడు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. కొలొస్సీ 1:24 కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలందు సంతోషించుచు సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అని నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నా. క్రీస్తు శరీరం అయిన సంఘం కొరకు నా వంతు నా శరీరమందు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నేను సంపూర్ణం చేయుచున్నాను. చూడండి, పౌలు ఎంత మాట అన్నాడు. సంఘానికి క్షేమం కలగాలంటే సేవ చేసేవారు కొన్ని శ్రమలు కూడా పడాలి. దాని ద్వారా కూడా సంఘానికి ఒక సవాలు, ఒక ధైర్యం. వారికి వచ్చే చిన్నపాటి శ్రమల్లో వారికి ధైర్యం వస్తుంది. సేవ చేసేవారు పెద్ద శ్రమను ఎదుర్కొన్నప్పుడు, సహించినప్పుడు అలాంటి ప్రోత్సాహం వస్తుంది, అలాంటి ధైర్యం వస్తుంది, అలాంటి క్షేమం కూడా వస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళకు పెద్ద శ్రమలు ఉంటాయి, చిన్నవాళ్ళకు చిన్న శ్రమలు. మీకు ఎక్కువ శ్రమలు ఉన్నాయంటే మీరు కొంచెం ఆత్మీయంగా పెద్దవాళ్ళు. శ్రమలు లేవు అంటే అసలు విశ్వాసయో కాదు. కొంచెం శ్రమలు ఉన్నాయంటే ఇంకా ఆత్మీయంగా ఎదగనట్టు, ఇంకా కొంత పసిప్రాయంలో ఉన్నట్టు. ఒక విధంగా పౌలు చెప్పిన మాట అలా ఉంది. పౌలు క్రీస్తు శ్రమల్లో పాలివాడనవుట ఎట్టిదో అని కూడా ఆశపడినట్టు చదువుతున్నాం. క్రీస్తు శ్రమల్లో పాలివాడు. సరే, ఇప్పుడు రూతు 4:7-8 వచనాలు చదవండి. 7-8. మర్యాద ఏమనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడింది. ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా. 7-8 వచనాలు రూతు 4వ అధ్యాయం. మన దగ్గర చెప్పు తీశారంటే ఒక విధంగా అమర్యాదగా ప్రవర్తించినట్టు. చెప్పు తీసి కొడతారేమో అని అనుకుంటారు. అయితే వాళ్ళ దేశంలో ఇశ్రాయేలు మధ్యలో ఒక అభ్యాసం ఏంటంటే, ఎవరైనా తన హక్కును విరమించుకుంటున్నాడు అంటే చెప్పు తీయాలి. అందుకే మోషేకు దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు కూడా ప్రభు ఏమన్నాడు, నీ చెప్పు తీ, ఎందుకంటే నువ్వు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధమైంది, కాబట్టి నీ చెప్పు తీసి. అంటే మన హక్కులన్నిటి నుండి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా విరమించుకొని
దేవునికే సర్వ హక్కులు అప్పగించాలి. దేవునికే హక్కులు ఉంటాయి. దేవునికి మించి ఎవరికి ఉంటుందబ్బా? మీరు మీ సొత్తు కాదు, మీ సొత్తు మీది కాదు, అది కూడా చెప్పండి. ఇంకా వేరే వాళ్ళ సొత్తు అసలే కాదు, అంత దేవుడిదే. మనమే మన సొత్తు కాదంటే ఇంకా చూడండి మన పరిస్థితి. కాబట్టి మన జీవితం మీద మనకు హక్కు లేదు. సృష్టికర్త అయిన దేవునికే సర్వ హక్కులు. చిన్నపిల్లల క్లాస్లో ఒక పాఠం కూడా అప్పుడు చెప్పేవారు, ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఒక చిన్న బాబు ఒక పడవను తయారు చేసుకున్నాడు. చేసుకొని దానితో ఆడుకున్నాడు, నీళ్ళలో వదిలిపెట్టాడు. అది నీళ్ళలో కొట్టుకుపోయింది. ఎటు పోయిందో. మళ్ళీ ఎప్పుడు బజారు పోయినప్పుడు అదే పడవ ఒక షాపులో కనబడింది. అప్పుడు ఈ బాబు పోయి ఆ దుకాణపు యజమాని అడిగాడు, అయ్యా ఇది నేను చేసిన పడవ, ఇది నాది, నేనే పోగొట్టుకున్నా, అది నాకు ఇవ్వండి అంటే ఆయన అన్నాడు, నేను ఇది డబ్బిచ్చుకున్నా. చేపలు పట్టి ఆయన తెచ్చిస్తే నేను డబ్బిచ్చుకున్నా. ఇప్పుడు నీకు కావాలంటే నువ్వు డబ్బు ఇవ్వాలి. తయారు చేసింది ఈయనే, మళ్ళీ పోగొట్టుకున్నాడు. మళ్ళీ సొంతం కావాలంటే మళ్ళీ క్రయం చెల్లించి కొనుక్కోవాలంట. ఇంకా బాబు నాయన దగ్గర మరి పాకెట్ మనీయో ఏదో డబ్బు సేకరించుకొని ఆ పడవకు ఎంత డబ్బు అన్నాడో ఆ దుకాణపు వ్యక్తి అంత డబ్బు ఇచ్చి మళ్ళీ కొని ఆ పడవని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇప్పుడు ఏమంటున్నాడు, ఓ పడవ, నిన్ను తయారు చేసింది నేనే, కాబట్టి నువ్వు నాకు సొంతం. మళ్ళీ డబ్బిచ్చుకున్నా పోగొట్టుకున్నందుకు, ఇప్పుడు నువ్వు రెండంతల నాకు సొంతం. తయారు చేసింది నేనే, మళ్ళీ పోగొట్టుకున్న తర్వాత డబ్బిచ్చుకున్నది కూడా, ఇప్పుడు రెండంతల నువ్వు నాకు సొంతం. మన ప్రభువుకు రెండంతల సొంతం. సృష్టించిన దేవుడు మాత్రమే కాదు, మనలను విమోచించాడు. మనలను క్రయమించి పోగొట్టుకున్న మనలను తిరిగి కొనుక్కున్నాడు. అందుకే మన జీవితం మీద లేశమైన హక్కు మనకు లేకుండా జీవించాల. జాగ్రత్త. వేరే వాళ్ళ జీవితం మీద హక్కు లేకుండా జీవించమంటే జీవిస్తాం, కానీ మన సొంత జీవితం మీదనే మనకు హక్కు లేకుండా జీవిస్తున్నామా? జీవిస్తామా? అదే చెప్పులు ఇప్పడం అంటే అర్థం. అందరూ చెప్పులు ఇప్పేసి వచ్చారా లోపలికి? చెప్పులు బాగానే ఇస్తారు కానీ హక్కులు మాత్రం వదిలిపెట్టరు. పదో వచనం, బోయాజు చెప్పిన మాట చదవండి. రూతు 4:10. మరియు ద్వారం నుండి కొట్టివేయబడక ఉండునట్లును
మహలోను భార్య అయిన రూతును మోయాబీరాలు సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మహలోను కుటుంబాన్ని నిలబెట్టడానికి చనిపోయిన వ్యక్తి, ఆయన పేరు తుడిచివేయబడకుండా ఆయన భార్య అయిన విధురాలను నేను పెళ్లి చేసుకొనిచున్నాను అని బోయాజు చెప్తున్నాడు. చనిపోయిన వ్యక్తి యొక్క పేరును నిలువబెట్టాలి, తన వంశమును కొనసాగించాలి, తన పేరు తుడిపివేయబడకూడదు. దేవుని ఉద్దేశాలు అలాగుంటాయి. వాడు దేవుని ఉద్దేశం చనిపోయిన వ్యక్తి బ్రతికినట్టే ఉండాలి. భౌతికంగా చనిపోయినా కూడా ఆత్మీయంగా మనం బ్రతికే ఉంటాం. దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఇంకెవరు? చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు. ఎవరది? ఎవరు? ఏబెలు. ఏబెలు యొక్క ప్రవర్తన ఎలా ఉండిందంటే తాను చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు అంటే సాక్ష్యం. ఏబెలు నీతిగా జీవించాడు, శ్రేష్టమైన బలి అర్పించాడు. అన్న ద్వారా ద్వేషముతో చంపబడినప్పటికీ ఏబేలు ఇంకా చనిపోయి కూడా చెప్పండి మాట్లాడుతున్నాడు. చదవండి. ఏప్రిల్ 11:4. ఏప్రిల్ 11:4. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చాలా మంది జీవితాలు చనిపోయినా కూడా వారు బ్రతికి ఉన్నట్టే. ఈ లోకములో కూడా వారి ప్రభావం అంతగా ఉంది. దీనికి వ్యతిరేకమైన మాట, బ్రతికి ఉండి సచ్చిన వారుగా ఉన్నారు. బ్రతికి ఉన్నావు కానీ సాక్ష్యం లేదు, వేరే వాళ్ళకు మాదిరికరమైన జీవితం ఏం లేదు, నీ విశ్వాసానికి రుజువు ఏం లేదు, నువ్వు బతికి ఉండి సచ్చిన వాడు. అలాంటి వారు కూడా ఉన్నారు. చచ్చిపోయి బతికి ఉన్నవారు వారెంత ధన్యులు. నిజంగా వారి జీవితమే విలువైనది. వారే నిజంగా సజీవులు. నిజంగా సజీవులంటే వారే. చనిపోయి కూడా హేబెలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 11వ వచనం, రూతు 4. అందుకు మేము సాక్షులం, యెహోవా మీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశంలో వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయుగా.
రాహేలు వలె చేయునుగాక, లేయా వలె చేయునుగాక. రూతుకు పలికిన ఆశీర్వాదం ఇంకా ఉన్నాయి. సరే, ఏమైనా రూతు నిజంగా ఇశ్రాయేలీయురాలి వలె ఒక ఆశీర్వాదకరమైన బంధుత్వములోనికి ప్రవేశించింది. దేవునితో బంధుత్వం, మొదట దేవుని ప్రజలతో బంధుత్వం, తర్వాత అత్తతో బంధుత్వం, తర్వాత ఇప్పుడు భర్తతో బంధుత్వం. ఇప్పుడు ఇశ్రాయేలుతో పూర్తిగా చేరిపోయింది. ధన్యురాలు. ఇప్పుడు మనం కూడా ఎప్పుడైతే ప్రభుతో, ప్రభు ప్రజలతో ఏకమైపోతామో తప్పకుండా మన జీవితము ధన్యకరమైన జీవితముగా మారుతుంది. దేవునితో మొదట, దేవుని ప్రజలతో, ఇంటి వారితో సరైన బంధుత్వం, సహవాసం, అది మన జీవితానికి ఆశీర్వాదం. రూతు అలాగే కాగలిగింది. ఇంకా భర్తతో ఎంత యోగ్యమైన జీవితం. ఇంకా తన సాక్ష్యం ఏంటంటే చాలా గొప్ప సాక్ష్యం. చదవండి, 14వ వచనం చదవండి. అప్పుడు ఈ దినమున నీకు బంధువులు లేకుండా చెయ్యని యెహోవా స్తుతి నొందునుగాక. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. ఇంకా నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న ఈ కోడలు. ఎంత గొప్ప మాట! ఒక్క కొడుకు కంటే ఎక్కువగా ఉన్నది అంటేనే గొప్ప. సరే, 2 అనుకుందాం. 2 కూడా కాదు, ముగ్గురు కూడా కాదు. ఎంతమంది? 7 కుమారుల కంటే. శ్రేష్ఠురాలైన నీ కోడలు ఇతన్ని కానీ. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప సహాయం నయోమి పొందిందో రూతు ద్వారా. కాబట్టి రూతు యొక్క సాక్ష్యం ఎంత వర్ధిల్లుతా ఉంది. గొప్ప సాక్ష్యం. ఒకప్పుడు నయోమి కూడా నాకు కొడుకు లేడు, ఇంకా నాకు కొడుకు పుట్టేది కూడా అసాధ్యమని చెప్పి కూడా నిరుత్సాహపరిచింది కోడళ్ళను. ఇప్పుడు 7 కుమారుల కంటే శ్రేష్ఠురాలైన కోడలు దొరికింది. ఎంత గొప్ప సాక్ష్యం. కాబట్టి జీవితం యొక్క విలువ, ఆత్మీయ విలువ అనేది నిజముగా ప్రభువును ప్రేమించుటను బట్టి, ప్రభు ప్రజలను ప్రేమించుటను బట్టి, దేవుని సంకల్పమును పాటించుటను బట్టి, తగ్గింపును బట్టి, సేవ చేయుటను బట్టి, త్యాగం చేయుటను బట్టి ఒకరి జీవితం యొక్క విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. రూతు యొక్క జీవితం యొక్క విలువ ఎంత పెరిగిపోయిందో చూడండి. 7 కుమారుల కంటే, చెప్పండి, శ్రేష్ఠురాలు. 7 కుమారుల కంటే శ్రేష్ఠురాలు. అంత గొప్ప పేరు పొంది.
దేవుడు తనలాగా దీవించాడు. కుమారుని పేరేంటి? ఓబేదు. మనకు కూడా ఉన్నాడు ఒక ఓబేదు, ముగ్గురు ఓబేదు. ఓబేద్ అంటే ఆరాధికుడు అని అర్థం. సేవ చేసే వ్యక్తి అని కూడా అర్థమిస్తుంది. దేవుని ఎడల సరైన వైఖరి కలిగిన వ్యక్తి ఆరాధికుడు ఓబేద్. కాబట్టి మన జీవితం అంతా కూడా ప్రభు ఎడల సరైన వైఖరి కలిగి మనం జీవించి ధన్యులు కావాలి. ఎల్లప్పుడూ ఆరాధన చేయాలి. పొద్దునే లేవగానే ఆరాధనతోనే మొదలు పెట్టాలి. ఏదో ఆదివారం పొద్దున అందరితో కలిసి ఆరాధన చేయడమే కాదు, అది చేస్తాం. కానీ మన సొంత జీవితంలో కూడా ఒక ఆరాధనతోనే ప్రతి విషయాన్ని మొదలు పెట్టాలి, ప్రతి సందర్భాన్ని ఎదుర్కోవాలి. ఓబేద్ అంటే అదే ఆరాధికుడు. లోకమంతా కూడా రూతు వలె దీవించబడడానికి, బోయాజు వలె తృణీకరించబడిన వారిని కూడా స్వీకరించి ధన్యులగునట్లు, కుటుంబం కట్టబడినట్లు, దీవించబడినట్లు, రూతు యొక్క జీవితం యొక్క విలువ ఎలాగ పెరిగిపోయింది. 7 కుమారుల కంటే శ్రేష్ఠురాలైన కోడలు అని పేరు. నయోమి ఆదరించబడినట్లు లోకంలో అనేకులు ఆదరించబడాలి. రక్షణ పొందుట ద్వారా, దేవుని బిడ్డలతో సహవాసం, దేవుని ప్రజలతో వచ్చి చేరుట ద్వారా, దేవుని వేర్పాటులో ఉండటం ద్వారా అలాగా ఆదరించబడతారు, దీవించబడతారు. విలువ, ఆత్మీయ జీవితం యొక్క విలువ ఎన్నో రెట్లు హెచ్చిపోతుంది. అది లేకపోతే అంత సున్నా. లోకంలో ఏమున్నా, ఏం సంపాదించిన ఆత్మీయ జీవితం రూతు వలె కావాలి, బోయాజు వలె కావాలి, నయోమి వలె కావాలి, ఓబేద్ వలె కావాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మొదలుపెట్టండి, ప్రార్థన చేయండి. కరోనా వ్యాధి కూడా ఎంతో ఎక్కువగా ఉంది. లోకమంతా కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ కరోనా వ్యాధి కూడా దేవుడు ఆపునట్లు ప్రార్థన చేయండి. అనేకులు స్వస్థత కూడా పొందినట్లు, రక్షణ కూడా పొందినట్లు ప్రార్థన చేయండి. ఈ వారం అంతటి కార్యక్రమం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మొదలు పెట్టండి, మైక్ తీసుకోండి. ఈ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాల సమయంలో మరొకసారి ఈ సన్నిధికి రావడానికి చూపిన కృపను బట్టి స్తుతిస్తున్నాను. నమ్మకమైన దేవుడుగా, స్తోత్రాడుగా, పూజనీయుడుగా, ఉన్నవాడవైన దేవుడుగా, నిత్యము విడవక ఎడబాయక కృప చూపించే దేవుడుగా నీ విశ్వాసంతో కనపరుస్తూ, దేవా అనుదినం భారం వహిస్తూ తండ్రి నీ వాత్సల్యతను ఎడతెగక చూపిస్తూ, దేవా తండ్రి హెచ్చరికల ద్వారా, తండ్రి వాగ్దానాల ద్వారా సరిచేస్తూ సమకూరుస్తూ దేవా నడిపిస్తున్న నీ ప్రేమంతటి బడి స్తుతిస్తున్నాను. నమ్మకమైన తండ్రి, ప్రేమించి అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి వందనాలు. కుటుంబముగా నీ సన్నిధిలో తండ్రి రావడానికి ఉదయకాల సమయంలో దేవా నువ్వు చూపుతూ వచ్చిన నీ కృప అంతటి బట్టి స్తుతిస్తున్నాను. దేవా రూతు గ్రంథము 4వ అధ్యాయాన్ని బట్టి దేవా నీ సన్నిధిలో తండ్రి ఏ రీతిగా తండ్రి ఒక మానవుని జీవితము
నువ్వు మానవుని కొరకు నువ్వు సిద్ధపరిచిన దేవా అమూల్యమైన తండ్రి ఆ కార్యాన్ని బట్టి దేవా నేను స్తుతించడానికి, హెచ్చించడానికి దేవ సిద్ధపరుస్తూ వచ్చిన అధ్యాయాన్ని బట్టి కూడా నీకు వందనాలు. రూతు జీవితంలో తండ్రి ఎంత గొప్ప ఉన్నత స్థానములో దేవా తను నేను హత్తుకున్నట్టు ద్వారా తన జీవితంలో త్యాగపూరితమైన తండ్రి సమర్పణను బట్టి దేవా ఎంత ఉన్నత స్థానంలో నిలబడిందో నువ్వు జ్ఞాపకం చేస్తూ వచ్చిన నీ మాటలన్నీ బట్టి స్తుతిస్తుంటున్నాను దేవా. అవును తండ్రి, దేవా ఆ రీతిగా తండ్రి నా జీవితం కూడా ఉండాలని దేవా నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని దేవా ఈ లోకములో నుండి తండ్రి శాపగ్రస్తమైన తండ్రి జీవితములో నుండి తండ్రి దేవా దేవుడు లేడని, దేవుడు ఎరగని ప్రజల తండ్రి ఈ లోకంలోని నాశకరమైన దేవా జీవితానికి నేను పాత్రుడమైనప్పుడు తండ్రి ఈ లోకముతో పాటు నశించిపోతున్న నా జీవితాన్ని దేవా వేదిక